ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ ఉపకులాల నా జాతి ప్రజలకు నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున ముందుగా నా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 15 నుంచి నవంబర్ 1 వరకు కూడా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద ఎస్సీ కార్పొరేషన్ లిడ్ క్యాప్ బడ్జెట్ కేటాయింపు విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే మాదిగ చర్మకారులకు జిల్లాలోను నియోజకవర్గాల్లోనూ మండల ప్రధాన కేంద్రాల్లో చెప్పుల షాప్ నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ షాప్ల నిధుల్లో మాదిగ పిల్లలకి సగం వాటా జీవో నెంబర్ 20 ప్రకారం పంచాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ కర్నూలు నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం వరకు కూడా 13 జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా 13 జిల్లాల్లో జాతి కోసం పనిచేసిన నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యవర్గ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా మరోసారి నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ విషయం మీద రానున్న మార్చి బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తామని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడే పెద్దలు అనేక మంది మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ రానున్న మార్చి బడ్జెట్ సమావేశాల్లో అమలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం మీద చలో విజయవాడ డిసెంబర్ 13 బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కార్యాలయం ముందు మాదిగ తిరుగుబాటు మహాధారణ పేరు మీద మన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మరోసారి మనం భారతీయ జనతా పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మొదలుకొని ప్రతిపక్షాలు, విపక్షాలు మొత్తం కూడా ఎవరు కూడా అడుగున్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మొదలుకొని సిపిఐ, సిపిఎం, మమతా బెనర్జీ, విపక్షాలు, స్వపక్షాలు, మిత్రపక్షాలు మొత్తం కూడా వర్గీకరణకు సానుకూలంగా ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో 2/3 మెజార్టీ ఉన్న సందర్భంలో మరోసారి బీజేపీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ పార్లమెంట్ సమావేశంలోనే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధ కల్పించి మాదిగ కులాలకు న్యాయం చేయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో అనేక సందర్భాల్లో ఏకపక్షంగా వాళ్ళకి ఏ బిల్లు కావాలన్నా కూడా పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో వాళ్ళు ఆమోదం చెందే విధంగా వాళ్ళు కొన్ని బిల్లులు వాళ్ళు చేసుకున్నారు. అనేక బిల్లులకి అసెంబ్లీ తీర్మానాలు లేవు, అనేక బిల్లులకి క్యాబినెట్ తీర్మానాలు లేవు, అనేక బిల్లులకి కమిషన్ తీర్మానాలు లేవు, కమిషన్ రిపోర్ట్లు లేవు. అయినా కూడా వాళ్ళు ఆ బిల్లులు పార్లమెంట్లో వాళ్ళు చట్టబద్ధ చేసుకున్నారు. మీకు ఉదాహరణ చెబుతాను. రైతుల చట్టాలు కొత్తగా తీసుకొచ్చారు. రైతులకు వ్యతిరేకంగా, రైతులు గిట్టుబాటు ధర విషయంలో రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదలుకొని అన్ని పార్టీలు వ్యతిరేకించినప్పుడు కూడా రైతులు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు. అంటే బీజేపీ అనుకున్నది తడుగా రైతులు వ్యతిరేకంగా వాళ్ళు చట్టాలు చేశారు. అదేవిధంగా ఎన్ఆర్సి బిల్లు, సిఏఏ చట్టాలు, దానికి భారతదేశ వ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు మొదలుకొని, ముస్లిం సంఘాలు మొదలుకొని, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా ఎన్ఆర్సి బిల్లును, సిఏఏ బిల్లును వ్యతిరేకించినాయి. అయినప్పుడు కూడా అవి కూడా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించారు బీజేపీ వాళ్ళు.
అంతేకాకుండా అగ్రకులాల్లో ఉండబడే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఉండబడే వాళ్లకు, అగ్రకులాల్లో పేదవాళ్లకు వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు చేయకపోయినప్పటికీ, వాళ్ళ విషయంలో ఎటువంటి అసెంబ్లీ తీర్మానాలు జరిగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అగ్రకులాల్లో ఉండబడే పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. అంటే భారత రాజ్యాంగంలో ఈ వర్గాలకు, ఈ కులాలకు రిజర్వేషన్ లేకపోయినప్పుడు కూడా బీజేపీ అనుకున్నదే తడుగా అగ్రకులాలు ఉండబడే పేదలకు రిజర్వేషన్ ఇచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్య జమ్మూ కాశ్మీర్ సమస్య, ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి ఆ సమస్యను పరిష్కారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల మీద భారతీయ జనతా పార్టీ తనకు మెజారిటీ ఉందని, ప్రతిపక్షాలు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఓకే అన్నా అవునన్నా కాదన్నా కూడా బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ చేసుకుంటూ పోతా ఉన్నారు. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు 5 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు రోడ్డు మీదకి వచ్చి, కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు, రైతులు రోడ్డు మీదకి వచ్చారు, కూలీలు రోడ్డు మీదకి వచ్చారు, రాజకీయ పార్టీలు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. బీజేపీ విధానాన్ని వ్యతిరేకించారు, నోట్ల రద్దుని వ్యతిరేకించారు. పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తిరగబడ్డాయి. అయినా కూడా వాళ్ళు పెద్ద నోట్లు రద్దు చేసి మళ్ళీ 2000 రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి పార్లమెంట్లో చేశారు. మరి వర్గీకరణ విషయంలో ఎందుకు జాప్యం మీరు చేస్తూ ఉన్నారు? వర్గీకరణ విషయంలో మీరు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? వర్గీకరణ విషయంలో భారతదేశంలో ఏ అంశం కూడా 3 సార్లు తీర్మానం చేయలేదు కదా. భారతదేశంలో ఏ అంశం కూడా 3 సార్లు తీర్మానం జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అంశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు జరిగినాయి, 3 సార్లు వర్గీకరణ విషయం మీద తీర్మానం జరిగింది. ఏ అంశం మీద ఒక కమిషన్ రిపోర్ట్ మాత్రమే ఉంటుంది. వర్గీకరణ అంశం మీద 1997లో రామచంద్రరాజు కమిషను వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. 2007లో జాతీయ కమిషను, ఉషా మెహ్రా కమిషను వర్గీకరణ కావాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది. మరి ఇన్ని అంశాల్లో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంది? ప్రతిసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతుంది వర్గీకరణ చేస్తామని, వర్గీకరణ చేస్తాం 100 రోజులు అని చెప్పేసి ఈ రోజుకి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తూ ఉంది. వర్గీకరణ విషయం మీద జాప్యం చేస్తూ ఉంది. వర్గీకరణ పెట్టడంలో జాప్యం చేయడం కాకుండా మళ్ళీ మాదిగలను మోసం చేసే విధంగా, మళ్ళీ మాదిగలను ఒక 20 ఏళ్ల పాటు మోసం చేయడం కోసం బీజేపీ కుట్ర పన్నుతూ ఉంది. దానికి సాక్ష్యం, దానికి ఆధారం కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి స్థాయిలో ఉండి ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా మాదిగ మీటింగ్లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద సుప్రీంకోర్టు బెంచ్ని 7 మందితో కూడిన బెంచ్ని కానీ 9 మందితో కూడిన బెంచ్ని కానీ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల వనగూరే ప్రయోజనం మాకైతే ఏమీ లేదు. ఎందుకు లేదంటే 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు 2004 నవంబర్ 5వ తేదీన వర్గీకరణ కొట్టేసింది సుప్రీంకోర్టు 5 మంది కూడిన ధర్మాసనం. 5 మంది కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత 2020లో ఆగస్టు 27వ తేదీన అదే 5 మంది కూడిన ధర్మాసనం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ న్యాయబద్ధమైంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు కూడా న్యాయం జరిగిందని చెప్పేసి, ఉపకులాల వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి మరో 5 మంది కూడిన ధర్మాసనం తీర్పిస్తూ 2004లో వర్గీకరణ కొట్టేసింది కూడా 5 మంది కూడిన ధర్మాసనం కాబట్టి, మేము కూడా 5 మంది కూడిన ధర్మాసనం కాబట్టి మేము విస్తృతమైన ధర్మాసనానికి మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి 7 మంది లేదా 9 మంది కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పాలని చెప్పేసి అది పైకి ప్రమోట్ చేయడం జరిగింది. అంటే 2004కి 2020కి దాదాపుగా 16 సంవత్సరాలు జాప్యం జరిగింది. వర్గీకరణ కొట్టేసింది 2024 అయితే వర్గీకరణ కావాలని తీర్పు వచ్చింది 2020 ఆగస్టు 27. అంటే 16 ఏళ్ళు వర్గీకరణ నాంచి వేశారు, జాప్యం జరిగింది.
పోనీ కొట్టివేసి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి కూడా సంవత్సరం అవుతుంది కదా, 2020 తీర్పిచ్చారు కదా. ఈ రోజు కూడా బీజేపీ ఎటువంటి బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదు. మళ్ళీ మీరు బెంచ్ ఇప్పుడు ఏర్పాటు చేస్తారు, మళ్ళీ ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా మీరు తీర్పు తెప్పిస్తారు అంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా మాదిగని మోసం చేసే విధంగా మళ్ళీ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అంటే నిజంగా అది మోసపూరితం కుట్రగానే నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగలు భావిస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ విషయం మీకు న్యాయం అనిపిస్తే, ఇది సామాజిక న్యాయం ఇస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాల్లో ఉండబడే అన్ని కులాలకు సమానంగా పంచాలని ఆలోచన మీకు ఉన్నట్టయితే, భారత రాజ్యాంగాన్ని మీరు అమలు చేసే విధంగా అమలు చేసే ఉద్దేశం మీకున్నట్టయితే తక్షణం ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు మా మీద ప్రేమ ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లు పెట్టండి. మీరు కళ్ళబుల్లి మాటలు చెప్పి కబుర్లు చెప్పి వర్గీకరణ విషయంలో మరి జాప్యం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చూస్తూ ఊరుకోరు. మేము మాదిగలు చాలా చక్కగా మోసం చేస్తామని చెప్పేసి మీరు అనుకోవచ్చే కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మీ కుట్ర మాకు అర్థమైంది, మేము చూస్తూ ఊరుకోం. అందుకని మేము బీజేపీ ఈ పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ పెట్టడం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు డిసెంబర్ 13వ తేదీన చలో విజయవాడ పేరు మీద మాదిగ తిరుగుబాటు మహాధర్నాకు సిద్ధపడతా ఉన్నాం. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 13 జిల్లాలో ఉండబడే మాదిగ కులాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ఈ పోరాటంలో ఎక్కడ వెనక దగ్గే ప్రసక్తి లేదు, వెనకడుగేసే ప్రసక్తి లేదు. మనం ఎవరి కోసం భయపడాల్సిన పని లేదు. మనం జాతి ప్రయోజన నిమిత్తం మనం అనేక పోరాటాలు గతంలో చేశాం. జాతి ప్రయోజన నిమిత్తం మనం అనేక పోరాటాలు గతంలో చేశాం. మనం ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో మాదిగ జాతి కులవృత్తి చెప్పులు కుట్టే మాదిగడి కోసం, డప్పులు కొట్టే మాదిగడి కోసం, బీసీ కులాల్లో ఏ విధంగా అయితే పింఛన్లు ఉన్నాయో, బీసీ కులాల్లో కల్లుగీత కార్మికులకు, బీసీ కులాల్లో పద్మశాలీలకు, బీసీ కులాల్లో కమ్మరి కుమరులకు, బీసీ కులాల్లో మంగళి చాకలకు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు ఇస్తా ఉందో అదే మాదిరిగా నా కులానికి కూడా పింఛను కావాలని చెప్పేసి ఈ భారతదేశంలో ఎక్కడో లేని విధంగా చెప్పులు కుట్టే మాదిగడి కోసం, డప్పులు కొట్టే మాదిగడి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే ప్రతి ఎంపీ ఇంటి ముందు మాదిగ డప్పులతో దండోరా వేసిన చరిత్ర నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఉంది. ప్రతి ఎంపీ ఇంటి ముందు నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మనం దండోరా వేశాం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు మాదిగ డప్పులతో కలెక్టర్ ఆఫీస్ ముందు దండోరా వేశాం. ఆ చరిత్ర మనకు ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు 2018 వరకు కూడా, 2015 మొదలుపెట్టి 2018 వరకు కూడా మనం ప్రతి చోట మాదిగ డప్పులతో దండోరా వేసి బీసీ కులాల మాదిరిగా మాకు కూడా పింఛన్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఎక్కడో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 79,000 మందికి ఈరోజు చెప్పులు కొట్టే డప్పులు కొట్టే మన మాదిగ కులానికి పింఛన్లు చరిత్ర నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మనకుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అటువంటి గొప్ప చరిత్ర మనకుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే కేవలం రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం రోడ్ల మీద పోరాడమే కాదు. 30 ఏళ్ళ నుంచి మనం రోడ్ల మీదకే పరిమితమయ్యాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం, మాదిగల ఉద్యమం రోడ్ల మీదకే పరిమితం కాకూడదు. ఎస్సీ కార్పొరేషన్లో దాదాపుగా 1974 నుంచి వేల కోట్ల రూపాయలు మాలా మాదిగల కోసం నిధులు వెచ్చిస్తూ ఉంటే, ఇన్నోవాలు పంపిణీ చేస్తూ ఉంటే, ఆటోలు పంపిణీ చేస్తూ ఉంటే, ట్రాక్టర్లు పంపిణీ చేస్తూ ఉంటే, ఎస్సీ కార్పొరేషన్లో 1,00,000 దగ్గర నుంచి 10,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు కూడా రుణాలు ఇస్తూ ఉంటే కేవలం ఒక సామాజిక వర్గమే ఆ రుణాల మొత్తం కూడా తీసుకెళ్తా ఉంటే, అయ్యా ఎస్సీ కార్పొరేషన్లో ఒక కులానికే కార్పొరేషన్ కాదు కదా ఇది, ఎస్సీ కార్పొరేషన్లో మాదిగలకు వాటా ఉంది, ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ ఉపకులాలకు వాటా ఉంది అని చెప్పేసి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో గొంతెత్తింది ఒక నవేంద్ర ఎంఆర్పిఎస్ ఉద్యమం. మనం గర్వపడదాం. నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ బిడ్డల వాటా ఉందని చెప్పేసి మాట్లాడింది నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. ఆ ఉద్యమ స్ఫూర్తి మనకుంది. ప్రతి జిల్లాలో 13 జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యాలయం ముందు
మాదిగ డప్పులతో దండోరా వేసి ఎస్సీ కార్పొరేషన్ అంటే ఒక కులానికి సంబంధించింది కాదు. ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ బిడ్డలు ఉన్నారు, మాదిగ కులాలు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అంటే 59 కులాలకు ఉద్దేశించబడిన కార్పొరేషన్. ఈ కులాలన్నీ సమానంగా పంపిణీ చేయాలని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యాలయం మొదలుకొని రాష్ట్ర కార్యాలయం ఎస్సీ కార్పొరేషన్ చరిత్రలో ఎస్సీ కార్పొరేషన్ని ముట్టడి చేసే చరిత్ర ఏ సంఘానికి లేదు. ఎస్సీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో 2 సార్లు ముట్టడి చేసే చరిత్ర ఒక నవ్వేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మనకుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ విషయంలో మనం గర్వపడదాం. నవేంద్ర ఉద్యమ స్ఫూర్తి, నవేంద్ర ఉద్యమం, అనేక ఉద్యమాలు మనం చేశాం. ఈరోజు ఎస్సీ సప్లా నిధులు వేల కోట్ల రూపాయలు మాలామాది పల్లెల కోసం వెచ్చిస్తూ ఉంటే ఎస్సీ సప్లా నిధులు ఏకపక్షంగా ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి ఒక పల్లెల్లోనే ఖర్చు పెడుతుంటే ఎస్సీ సప్లా నిధులు అన్ని కులాలకు సమానంగా పంచాలి. ఒక మాలామాదే కాదు, రెల్లి కులానికి, చంపాడి కులానికి, మేస్టనికి, దొమ్మరి, బుడముక్కలి ఇట్లా ఎస్సీలో ఉన్న 59 కులాలకు 59 పల్లెలకు సమానంగా పంచాలని చెప్పేసి ఎస్సీ సప్లా నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2015 జీవో నెంబర్ 25 ప్రకారం సగం వాటా పంచాలని చెప్పేసి, మన వాటా మనకని చెప్పేసి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్కి మనం కార్యకర్తలుగా మనం పోరాటం చేశాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. పోరాటాల విషయంలో మనం ఎక్కడా తగ్గలేదు. మాదిగ జాతికి ఈరోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో చెప్పులు డప్పులు పింఛన్లు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల ఉద్యమంలో రాని పింఛన్లు 2018 నుంచి మాత్రం ఎందుకు వస్తున్నాయి? 2018 నుంచి మాత్రమే చెప్పులు కుట్టే మాదిగోళ్ళకి, డప్పులు కొట్టే మాదిగోళ్ళకి పింఛన్లు ఎందుకు వస్తున్నాయి? నవేంద్ర ఎంఆర్పిఎస్ ఉద్యమం బలమైన పోరాటం చేయడం ద్వారా మాత్రమే 2018లో ఈ రాష్ట్రంలో పింఛన్లు అమలవుతా ఉన్నాయి. ఆ ధైర్యంతో, ఆ ఆత్మగౌరవంతో, ఆ గుండె బలంతో మాదిగ జాతికి మరోసారి మనం అండగా ఉండే విధంగా, మాదిగ కులాలు మనం కాపాడుకునే విధంగా చెప్పులు కుట్టే చర్మకారులకు 3,000 నుంచి 5,000 రూపాయలు పింఛన్లు పెంచాలని దాని మీద చెప్పుల పింఛన్లు పెంచడమే కాదు, ఈరోజు బీసీ కులాలు ఉండబడే నా మంగళ సోదరులు ఇంతకుముందు ఇళ్ళంబడి తిరిగి పెట్టి తీసుకొచ్చి ఇళ్ళంబడి క్రాపులు చేసేవాళ్ళు, క్షవరాలు చేసేవాళ్ళు. ఈరోజు నా మంగళ సోదరులు ఆత్మగౌరవంగా వాళ్ళు సెలవులు పెట్టుకుంటున్నారు, మంగళ షాపులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఆత్మగౌరవంగా జీవిస్తూ ఉన్నారు. బీసీ కులాలు ఉండబడే నా చాకల సోదరులు ఇంతకుముందు ఇంటికి వచ్చి బట్టలు తీసుకెళ్లేవాడు, అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఈరోజు డ్రై క్లీనింగ్ పెట్టుకొని వాళ్ళు షాపులు పెట్టుకొని ఆత్మగౌరవంగా బతికే పరిస్థితికి ఈరోజు నా మంగళ సోదరులు, నా చాకల సోదరులు, వాళ్ళు చాకల సోదరులు వచ్చారు ఈరోజు. మరి మాదిగోడు ఈరోజు కూడా చెప్పులు కుట్టే వృత్తిలో ఉండి రోడ్ల పక్కన, పెంట కుప్పల పక్కన, కాలువల పక్కన చినిగిపోయిన గొడుగు పెట్టుకొని చెప్పులు కుడతా ఉన్నారు ఈరోజు కూడా. అటువంటి చెప్పులు కుట్టే మాదిగలకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 100 షాపులు నిర్మాణం చేయాలి. ఆ 100 షాపుల్లో 50 షాపులు నా చెప్పులు కుట్టే మాదిగ సోదరుడికి ఇవ్వాలి. మరో 50 షాపులు మాదిగుల్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువత ఈరోజు ఉపాధి పనికి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆత్మగౌరవం బతికే విధంగా నా విద్యార్థి సోదరులకి, నా నిరుద్యోగ సోదరులకి, నా కులానికి సంబంధించిన వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో 100 షాపులు కట్టాలి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 50 షాపులు కట్టాలి, మండల హెడ్ క్వార్టర్లో 30 షాపులు కట్టేందుకు ఒక మాదిగ బిడ్డగా నవేంద్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా మన కులం కోసం, మన కులాల కోసం పోరాటం చేసిన బాధ్యత ఇంకా మన మీద ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు ఈ క్రమంలో పక్కకి సాధించుకుంటేనే అంతిమ లక్ష్యంగా వర్గీకరణ విషయంలో బీజేపీ మోసపూరితమైన విధానాన్ని వ్యతిరేకిస్తూ, వర్గీకరణ విషయంలో రాజకీయ పార్టీలు మొత్తం కూడా మేము వర్గీకరణకు అనుకూలం అంటాం, కానీ వర్గీకరణ జరగట్లేదు. వెంకయ్యనాయుడు మన పక్కనే కూర్చుంటాడు, నేను వర్గీకరణ సపోర్ట్ అంటాడు. కిషన్ రెడ్డి మన పక్కనే కూర్చుంటున్నాడు, వర్గీకరణ సపోర్ట్ అంటున్నాడు. రాహుల్ గాంధీ మన పక్కనే కూర్చుంటున్నాడు, వర్గీకరణ సపోర్ట్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు మన భుజం మీద చేసిన పక్కనే కూర్చుంటున్నాడు, వర్గీకరణ సపోర్ట్ అంటున్నాడు. మరి ఎందుకు వర్గీకరణ పార్లమెంట్లో బిల్ అవట్లేదో మాదిగలు మొత్తం కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది ఈ దేశంలో? మాదిగలు త్యాగాలు లేవా? మాదిగలు ఉద్యమాలు లేవా? మాదిగల పోరాటాలు లేవా? మాదిగలు చనిపోలేదానికి మంది ఉద్యమంలో అసెంబ్లీ తీర్మానాలు లేవా? కమిషన్ రిపోర్ట్ లేవా? ఎందుకు వర్గీకరణ విషయంలో జాప్యం జరుగుతుంది? ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఆ లోపాన్ని మనం సవరించుకోవాలి. బీజేపీ మోసపూరితమైన విధానాన్ని, బీజేపీ మోసపూరితమైన వైఖరిని మనం ఎండగట్టే విధంగా, ఎవరు మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మీకు సపోర్ట్గా ఉన్నా, బీజేపీ మాకు కొంతమంది
వాళ్ళు వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మేము ఈ ఎలక్షన్లో గెలవచ్చని మీరు అనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మాత్రం చైతన్యం చేస్తాం, మీ కుట్రలు చెప్తాం. ఆ కుట్రలు బహిర్గతం కాకముందే, బీజేపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టకముందే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చాలా తెలియగలవాళ్ళు, చాలా అవగాహన ఉన్నవాళ్ళు. మీరు చేసే కుట్రలకు లొంగరు. దయచేసి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయం మీద ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే విధంగా ముందుకు పోకపోతే మాత్రం డిసెంబర్ 13వ తేదీన ఈ రాష్ట్రంలో ఉండబడే నా మాదిగ సోదరుని కలుపుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉండబడే నా రెల్లి సోదరుని కలుపుకొని, ఈ రాష్ట్రంలో ఉండబడే నా మాదిగ కులాలను కలుపుకొని, ప్రజాస్వామ్య మొత్తాన్ని కలుపుకొని డిసెంబర్ 13వ తేదీన చలో విజయవాడ పేరు మీద బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మేము మాదిగ తిరుగుబాటు మహాధరణ నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ హెచ్చరిక చేస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మొత్తం కూడా, ఈ 13 జిల్లాలో ఉండబడే కార్యకర్తలు మొత్తం కూడా, నాయకులు మొత్తం కూడా ఈ వారం రోజుల పాటు, ఈ 5-6 రోజుల పాటు ఇదే పని మీద ఉండి మన జన సమీకరణ చేసేందుకు భాగంగా మాదిగలు మొత్తం కూడా విజయవాడ తరలించే భాగంగా ఈ పనిలో మరి నిమగ్నం కావాలని చెప్పేసి అంతిమంగా జాతి ఏకైక లక్ష్యం వర్గీకరణ అంశాన్ని మనం పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నా మాదిగ జాతి కులాన్ని మొత్తాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై జగజ్జీవన్ రామ్.